కాదండి. లైక్ మీరు ఫస్ట్ టైమ్ డైరెక్షన్‌లోకి వచ్చారు గదా! ఎందుకని మీరు ఒక లవ్ స్టోరీతో రాకుండా ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ తోటి ఎందుకని వచ్చారు ఈసారి? అది మాత్రం చెప్పావు. లేదు లేదు చెప్పండి. అది చెప్పొద్దు అన్నారు కాబట్టి మీరు అదే చెప్పాలి. ఏం లేదండి, అంటే ఐ హావ్ రిటన్ అంటే లవ్ స్టోరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ పాయింట్. అంటే మా మూవీలో ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వెన్ ఏ హార్ట్ ఈస్ సరౌండెడ్ బై యాంగర్, గిల్ట్, హేట్, అబ్యూస్మెంట్, ఇట్ లాసెస్ ఇట్స్ మొరాలిటీ. అది నాకు ఎప్పటి నుంచి దట్ పాయింట్ వాస్ హిట్టింగ్. సో నేను ఆ పాయింట్ నచ్చి దాన్ని ఏ వేలో చెప్పొచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టెల్ దట్ పాయింట్, దాని తర్వాత జానర్ ఐ విల్ చూస్. దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ అన్నమాట. మీరు ఏదైనా ఒక మూవీ మీ వరకు వచ్చి అది మీరు డేట్స్ వల్లనో దేని వల్ల అయినా మిస్ అయిన తర్వాత అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఒక మూవీ హిట్ అవ్వడం అలాంటిది ఏమైనా జరిగాయా? హెల్త్ వల్లే మిస్ అయింది. I was very sick. I couldn't go for the final. That time they were like confused between two and they wanted to take me, but I think I missed it. I got physical stress from this film more. That hanging scene, what you see in trailer. That that my was really body, tough. I had rashes all over my body. They showed it for once. I hope it's there for more time because they made me hang for 3 days. 3 days seriously? Yeah, it didn't take in Perspective one shots day. తీసుకోవాలి కదా. It didn't take in one day, and that when I'm like hanging, I can't breathe also because I'm dead, right? Yeah, right. Oh shit, that's right. Like this and not breathing was That very harness, what hard. that harness will do is, it will squeeze your bones, it squeeze your లోపల లంగ్స్ ఉంటది కదా, ఇలా వాళ్ళు టైట్ గా హోల్డ్ చేయాలి బికాస్ బాడీ హ్యాంగ్ అవ్వాలి ప్రాపర్ గా. Even అన్నప్పుడు thighs. దీని Sure. స్క్వీజ్ అనమాట. సో బాడీ విల్ బికమ్ దిస్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ షుడ్ నాట్ బ్రీత్ బికాస్ యూర్ డెడ్ క్యారెక్టర్. షీ షుడెంట్ మూవ్ ఆర్ ఏం చేయకూడదు, అలా హ్యాంగ్ అవుతుంది. Legs నేను అలా have to be వచ్చేవాడిని. like this. లిటరలీ మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది కష్టం. లైక్ మాకేముంది యాజ్ అ ఆడియన్స్, మేము జస్ట్ ట్రైలర్ లో అయినా మూవీలో అయినా అది ఇలా చూస్తాము, ఓ ఏముంది చనిపోయింది అంతే కదా అని అనుకుంటాం. బట్ అది యాక్ట్ చేయడం మీరు చెప్తుంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. బట్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్ సో ఎఫర్ట్లెస్. ఎందుకంటే ఆ మూమెంట్ లో తను గనుక నా వల్ల కాదు నేను చేయలేను అంటే షెడ్యూల్ ప్రాబ్లం. Hey, I was bleeding also. Yeah. Some points of my body because the harness was here also, and sensitive areas, right? The third day I said, please finish it today only. Fourth day I can't hang. I cannot. Because one day the skin will be little rash. Second day on top of that. Third day on top of that. For one shot or two shot అనుకోండి, ఆ rope will not affect that much. You are doing it and coming down. But this 4 days she should stay. And ఈ Throughout. గ్యాప్ లో నేను వచ్చి అక్కడ మాట్లాడుతున్నా ఉంటా, ఇది సూసైడ్ కాదు, ఇది మర్డర్ అని. పాప మీ అమ్మాయి ఇలా ఉంది కట్ అంటే బట్ One యూ mistake డిడ్ will ఇట్ affect రాశి her. గారు. Yeah, she did it. That was a stress. షీ సపోర్టెడ్ ఎ లాట్. ఎందుకంటే ఆ మొత్తం సీన్ కాంబినేషన్స్ ఉన్నాయి. నవీన్ గారు, అలీరజా గారు, గాయత్రి భార్గవ్ గారు, ఇట్లా సో చాలా మధ్య జరిగే సీన్. అవును. సో ఈవెన్ వీ వాంట్ టు ఫినిష్ ఎర్లీగా, లెంతీ సీన్స్. సో తను ఉండి రాకేష్ కొంచెం తొందరగా అన్నా కానీ ఐ ఫీల్ సో చాలా ఇబ్బంది పడిపోతారు ఇంకా. అప్పుడు కనుక తొందరగా అంటే వినడు జెన్ మోడ్ లో ఉంటాడు. కెమెరా ఆన్ స్పాట్ మానిటర్ దగ్గర కూర్చుంటే ఇంకొక రాక్షస మూడ్ లో ఉంటాడు అనమాట. అంటే ఇంకా ఆలోచన లేదు, తను రాసింది ఏదేమన్నా తను రావాలి. ఊహించింది, అది రావాల్సిందే. అట్ ద సేమ్ టైం హార్ష్ గా ఉంటాడు. హిస్ That వెరీ drive is important. దట్స్ నైస్. అండ్ మీరు అలా మిస్ చాలా చేసుకున్నది? అంటే డేట్స్ వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. లేటెస్ట్ గా అంటే ఐ కెన్ టెల్ దిస్, రెట్రో సినిమాలో సూర్య గారితో క్రేజీ కాంబినేషన్ ఉండింది. బట్ ఐ మిస్డ్ ఇట్ బికాస్ డేట్స్ ఇష్యూస్ వల్ల. అంతే, చాలా బాధపడి ఉంటారు. బాధ ఏం లేదండి. రెట్రో పోయింది అంటే పోయింది ఇన్ సెన్స్ జరగలేదు బికాస్ ఆఫ్ ఓకే పోయిందని బాధపడే లోపు ఇంకొకటి బెస్ట్ వచ్చింది, దాన్ని కాంప్లిమెంట్ చేసేలాగా ఇంకో బెస్ట్ వచ్చింది, దాన్ని తీసుకుని ఐ మూవ్ ఫార్వర్డ్. అంతే. మాస్ జాతర అని చెప్పి రవితేజ గారితో క్రేజీ, దాట్స్ అన్ అమేజింగ్ రోల్ అండ్ యూ గోనా సీ మీ వెరీ న్యూ. వావ్, ఎక్సైటెడ్. యా, అండ్ ఆల్సో యూ హావ్ వర్క్డ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, సో అండ్ రామ్ చరణ్ గారితో కూడా, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎక్స్పీరియన్స్ కంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇస్ బీయింగ్ వెరీ ప్రొఫెషనల్, బీయింగ్ పంచువల్, బీయింగ్ ప్రొఫెషనల్ అండ్ see entertaining people on sets is obviously a very good one, but that entertainment will spoil the time because every minute every second is important for a director and a production house because bill run avutune untadi. If you waste time, bill run out. And what I learned from them is being professional. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసి వాళ్ళ వల్ల ప్రొడక్షన్కి ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వకుండా వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం.
For more videos like this, subscribe Big TV channel.